కేటీ రామారావు గారు వరంగల్ ఈస్ట్ జోష్ నింపడానికి వస్తే గిట్లా ఉంటుందా? నన్నప్పుడేని నరేందర్ అన్న ఆర్గనైజేషన్ అంటే అన్న మా దగ్గర మాస్ ఉంటుంది, మీ దళిత క్రిస్టియన్లు దళితులు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉంటారన్నా, నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు అసలు సిసలైన మాదిగ బిడ్డవు, కడియం శ్రీహరి పేరు ఎప్పుడైతే వస్తుందో అక్కడ మీ పేరు వస్తుందన్నా, నువ్వు తప్పక రావాలని చెప్పిండు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కడియం శ్రీహరి ఓ దగుల్బాజీ, నకిలీ దళితుడు, అవినీతిపరుడు, నీతి నియమాలకు మరి దూరంగా ఉంటూ అనేక మందిని ఉసురు పోసుకొని 10 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నప్పుడు 94లో ఆయనకు నాకు పంచాయతీ ఎక్కడిదంటే టీడీపీ వాళ్ళు పిలిచి స్థానికుడిగా నాకు టికెట్ ఇస్తారంటే నాకు టికెట్ వద్దు అని నేను నిరాకరిస్తే ఆ టికెట్ కడియం శ్రీహరి గారికి వచ్చింది. ఎప్పుడైనా ఈ రాజయ్య ఏకు మేకైతాడని మొదటి కాంచెల్లి మొదడు నా ఇంట పడతా ఉండడు చూసుకుందామా రా అని చెప్పేసి ఆయనకు ధీటుగా 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఆయన మీద ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4 సార్ల వరంగల్ జిల్లాలో ఒక మాదిగా బిడ్డగా 4 సార్లు గెలిచి ఆయన కంటే ముందే డిప్యూటీ కేసీఆర్ గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం కావడం జరిగింది. ఆయన మాట్లాడితే నీతి 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 అంటాడు, కానీ ఆయన అవినీతిపరుడు, ఆయన అవినీతి తిమింగలము. ఆయన చేసిన అవినీతి మీద కల్నాయక్ అనే ఒక పుస్తకం వచ్చింది. 99 ఎన్నికలకు ముందు కల్నాయక్ అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం మొత్తం కూడా ఆయన అవినీతి గురించే రాయడం జరిగింది. ఈరోజు కావ్య అనే అభ్యర్థి డమ్మి, అసలు కడియం, ఆ కడియము అవినీతే ఈరోజు ఆయన చేసిన పాపాలన్నీ కూడా బిడ్డకు చుట్టుకొని ఈరోజు తెలంగాణకు అదే అగ్నిగుండం లెక్క రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం కూలిపోయడానికి ఆయన అన్నాడు 6 నెలల కింద కడియం శ్రీహరి. ఈ ప్రభుత్వం కూలిపోతుంది 6 నెలల్లో, ఎందుకంటే అప్పటికే ఆయన రేవంత్ రెడ్డితో మంత్రాలు అయిపోయినాయి అప్పటికే. అందులో భాగమే ఇప్పుడు అందులోకి పోయిండు. అది భస్మాసురు అస్తమైన అక్కడ పోయిండు కాబట్టి తప్పకుండా కూలిపోతుంది. మనం కూలవలసిన అవసరం లేదు, ఆయనే కూలగొడతాడు. ఆ రకంగా 94లో కడియం శ్రీహరికి ఇల్లు లేదు, కిటికీలకు గోడ సంచులు, కింద చూస్తే గచ్చు నేల, మార్కెట్ మంత్రి అయిండు, ఇల్లు మీద ఇల్లు వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. తర్వాత ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిండు, విదేశాలలో ఆస్తులు సంపాదించుకున్నాడు. అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, మరి డిఈఓలను మార్చి 2 కోట్లు తీసుకున్నట్టు పేపర్లు వచ్చింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు గోరింట బలరాం కొండెంత ఎట్లయినవని చెప్పేసి అవినీతిని ఆనాడున్న వార్తాపత్రికల్లో మొదటి పేజీలో సగం రాసి ఆయన అవినీతి పరుడు అని చెప్పేసి 8% ఆయనకైతే 2% గోరింట బలరాంకి అని చెప్పేసి ఆ రోజు పేపర్ల గొంతెత్తు రాయడం జరిగింది. ఈ రకంగా అనేక అవినీతి కార్యక్రమాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హైడల్ ప్రాజెక్టు కోసం 5 కోట్లు తీసుకునే సమ్మతి. ఇదేమో టీడీపీలో ఉన్నప్పుడు అవినీతి 10 ఏళ్ళు చేస్తే ఈరోజు ఆస్తులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అన్ని బయట కనబడతా ఉన్నాయి. ఆస్తులన్నీ కాంట్రాక్టర్ ఇస్తానని చెప్పేసి కట్టని ప్రాజెక్టు దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. అదేవిధంగా గణపూర్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు కొనే పరిస్థితి, పెట్రోలాక్ పట్టుకున్నాడు, హార్డ్ మిక్చర్ ప్లాంట్ పెట్టుకున్నాడు, అనేక భూములు కొన్న పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. మళ్ళీ సొక్కం పూస లెక్క, శుద్ధ పూస లెక్క నేను నీతి మంత్రుడు చెప్పేసి మాట్లాడే కార్యక్రమం చేస్తాడు. నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఆయన గుణం కూడా అంతే ఉంటుంది. ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది కేసీఆర్ గారిని నమ్మబలికి నిజంగా బ్లాక్మెయిల్ చేసి, మీకందరూ కూడా తెలుసు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు
మార్కెట్ శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా సోషల్ ఫేర్ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎంపీ చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే, బిడ్డకు ఎంపీ. అక్కడ ఇక్కడ ఆయన అనుభవించని అధికారం లేదు, అన్ని రకాలు అనుభవించి మళ్ళీ ఎందుకు పోతున్నావు అంటే అభివృద్ధి కోసం పోతున్నాం. ఈ 20 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గాడిద పనులు దోగినవా, ఇప్పుడు అక్కడ పోయి గుర్రం పనులు దోగటానికి పోతున్నావా? ఏమిడి కోసం అక్కడికి పోతున్నావు? సో ఈరోజు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈరోజు దయ్యం వేదాలు వెళ్ళించినట్టు ఆయన రకరకాల మాటలు పెంచి మసుముసు మారేకాయ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాడు. ఆయన కులం విషయంలో ఈరోజు క్లారిటీ లేదు. ఈరోజు హిందూ సంప్రదాయ ప్రకారం ఓ తండ్రి చనిపోతే తలగొరివి గుండు గీక్కుంటారు, తాత చనిపోతే గీక్కుంటారు, కొడుకు చనిపోయినా గీక్కుంటారు. ఈయన అటు కాదు ఇటు కాదు, ఏందో అయినా కూడా తెలియదు ఇప్పటి వరకు. ఎక్కడ పుట్టిండో ఆయనకి ఇప్పటి వరకు తెలియదు. మా దయాకర్ అన్న పోయిండు, ప్రత్యక్ష సాక్షి ఎట్లా పుట్టిండో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. అన్న పోయిండు ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే అంతకుముందు నేను మాదిగొండ అనేటోడు. ఎక్కడ నువ్వు మాదిగొండ ఎక్కడ చెప్పినా సూయించు సాక్ష్యం అంటే నేను బయన్లోని అని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నాడు. మోదుగుబెల్లి నరసింహ ఆయన సాక్ష్యాధారాలతో పాటు ఆయన పద్మశాలికి పుట్టిండని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 60 సంవత్సరాల నుండి మరి దళితులను అందరి హక్కులను హరించి షష్టి పూర్తి చేసుకున్నాడు. మన హక్కులను వాడుకోవడంలో అనేక మంది దళితుల హక్కులను ఆయన కాలరాసి ఆయన అనుభవించిండు. ఇటు మాలోళ్ళది ఆయనకే, ఇటు మాదిగోళ్ళకి ఆయనకే, ఉపకులాలకు సంబంధించిన అన్ని హక్కులు కూడా ఆయనే అనుభవించి ఈరోజు తగుదున్నామని చెప్పేసి అభివృద్ధి కోసము, అభివృద్ధి కాదు ఆయన మంత్రి పదవి, ఆమెకు ఎంపీ, తర్వాత మరి ఎక్కడికి పోయిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఎస్సీలకు మాదిగకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలే. ప్రసాద్ కుమార్ స్పీకరు మాల, తర్వాత బట్టి విక్రమార్క మాల, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ మోచి మాదిగలకు అవకాశం ఇవ్వలే. అదేవిధంగా ఈ ఎంపీ స్థానాలు చూస్తే మరి 2 మాలలకు ఇక్కడ బయలు అని చెప్పుకున్నాడు ఆయనకి ఇచ్చిళ్ళు. ఈ రకంగా నమ్మక ద్రోహం చేసిన రేవంత్ రెడ్డిని ఆయన అనేక సందర్భాలు అన్నారు, మాదిగల ఓట్లతో నేను మరి జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అయినా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా అంటే మాదిగల ఓట్లతోటే నేను అయినా తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పేసి మాదిగలను భక్షిస్తున్నాడు. మాదిగల మరి కోపానికి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం కూడా మాదిగల శత్రుగా చిత్రీకరించి మరి రేవంత్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఇక్కడ కడియం శ్రీహరి బిడ్డ కావ్య మనందరూ కూడా తెలుసు, ఆమె మత చిక్కుల్లో ఇరుక్కున్నది, ముస్లిం ఆయన్ని చేసుకున్నది, ఆంధ్రోని చేసుకున్నది. మనం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, మత విశ్వాసాలను గౌరవించాలా. ఇస్లాం మతం పొందిన తర్వాతనే పెళ్లి చేస్తారు. ఇక్కడ మన కాజీపేట దర్గా దగ్గర పోయి ఆ గురువు దగ్గర పోతే అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఈరోజు మళ్ళీ తగుదరమ్మని నేను హిందూ అని చెప్పుకుంటుంది. దియా అని బిడ్డ పేరు పెట్టి దియా నజీర్, తర్వాత మెహందీ నజీర్, కడియం అని తోకేసిళ్ళు. ఇప్పుడు ఎందుకోసం అంటే కడియం అని తోకలేకపోతే అందరూ ముస్లిం అనుకుంటారని. ఇట్లా చెప్పుకుంటూ అనేక విషయాలలో ఈరోజు దళితుల హక్కులను రక్షించిన నరరూప రాక్షసుడు కడియం శ్రీహరి గారు ఈరోజు చిత్తుగా కడియం శ్రీహరిని ఓడించాలని విజ్ఞప్తి చేస్తూ, రేపు రాబోయే రోజులలో ఇన్ని రోజులు ఓట్లు వేసినాం. పోయినసారి ఎంపీకి తెలంగాణ మొత్తంలో హైయెస్ట్ ఎంపీ ఓట్లు మన వరంగల్ ఎంపీకి దయాకర్కి వేసినాం. అంతకుముందు మరి ఇదే పసునూరు దయాకర్ గారికి దేశం మొత్తంలో 7వ స్థానం ఓట్లు ఎక్కువగా మనం వేయగలిగినాం. ఇప్పుడు మనం అందరం కూడా కసితో వేసే ఓటు ఇది. కడియం శ్రీహరి గారికి వ్యతిరేకంగా వేసే ఓటు. కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసినందుకు విశ్వాసఘాతకుడు ఓడిపోవడానికి కసితో మనం అందరం కూడా కంకణబద్ధమై మరి కారు గుర్తుకు సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.